బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన కేసులో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రంలోని డీఓపీకి లేఖ రాశారు. అరవింద్ కుమార్ పై తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా అనుమతి ఇవ్వాలని సీఎస్ ఆ లేఖలో అభ్యర్థించారు. డీఓపీటీ నుంచి అనుమతి అందిన వెంటనే ఏసీబీ అరవింద్ కుమార్ పై ఛార్జ్షీట్ను దాఖలు చేయనుంది. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన కేసులో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రంలోని డీఓపీటీకి లేఖ రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తేజస్విని, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించేసి ఏదైతే ఏటూగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కు సంబంధించి విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎస్ రామకృష్ణారావు డిఓపిటికి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణ చేపట్టేందుకు డిఓపిటి అనుమతి కావాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఆయన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకి అనుమతి అంటే డిఓపిటి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ విచారణ చేపట్టేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. అదేవిధంగా A2 గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అదేవిధంగా A3 గా